రాహుల్ గాంధీ భారత్ న్యాయయాత్రకు సంబంధించినటువంటి జరుగుతున్న సందర్భంలో మణిపూర్ నుంచి మహారాష్ట్ర వరకు జరుగుతున్నటువంటి ఈ యాత్ర అస్సాంలో ప్రవేశించింది. అయితే అస్సాంలో బీజేపీ అధికారంలో ఉంది. అక్కడ బీజేపీ కార్యకర్తలు కాస్త అధికంగా రాహుల్ గాంధీని టార్గెట్ చేసినట్టుగా కనిపించింది. అదేవిధంగా అస్సాంలో పర్యటిస్తున్నటువంటి సందర్భంలో రాహుల్ గాంధీ బస్సుకి ఎదురుగా జై శ్రీరామ్ జై మోడీ నినాదాలు చేశారు బీజేపీ కార్యకర్తలు. దీన్ని ఇలా ఉండగా రాహుల్ గాంధీ ఈ విషయాన్ని తెలుసుకొని బస్సులో నుంచి కిందికి దిగి అక్కడికి వస్తున్న సందర్భంలో అక్కడ ఉన్నటువంటి సిబ్బంది ఆపి ఇక్కడ ఇలాంటి స్పీచ్లు ఇవ్వకూడదని చెప్పి వాళ్ళు వారించారు. సరే, ఇది ఇలా ఉండగా ఆ రోజు నిన్నటి సాయంత్రం అనేక రకాల స్పీచ్ ఇస్తున్నటువంటి సందర్భంలో బీజేపీకి, అదేవిధంగా మోడీకి, అంతేకాకుండా అస్సాం ముఖ్యమంత్రికి తాము భయపడమని చెప్పడం జరిగింది. అంతేకాకుండా తాము వసుదైక కుటుంబంలా ఉండాలనుకుంటున్నామని, అందరినీ ప్రేమతో చూసుకుంటామని చెప్పారు. అది ఇలా చెప్పడంతో సోషల్ మీడియాలో ఒక రకమైనటువంటి భావజాలంతో ఉన్నటువంటి బీజేపీకి ఇది అందరినీ ఆహ్వానిస్తున్నామన్న రాహుల్ గాంధీ మాటలు కాకుండా యుద్ధం చేస్తారేమో, మమ్మల్ని ఏమైనా అంటారేమో, బీజేపీ లబ్ధి పొందామని చెప్పినటువంటి ఈ వేషాలన్నీ కూడా పక్కకు తప్పికి హుందాతనంగా వ్యవహరించిన రాహుల్ను చూసి అందరూ కూడా మెచ్చుకుంటున్నారు.